హాయ్! హలో! వెల్కమ్ టు సోమి టాక్స్. సో, మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా! ఈరోజు నువ్వుల మీద బేసాయి వీడియో ఉంటుందని. నువ్వుల పనులండి ఇవి. ఈ నువ్వులు కోతలకొచ్చాక ఇలా పనులు అనేవి ఎండబెడతారు. సో, నువ్వులు పంట ఎలా ఉంటుంది ఈరోజు ఇప్పటి వరకు ఎవరికీ తెలియకపోతే చూసేయండి. ఇలా ఉంటాయి నువ్వులనేవి. సో, ఇవి బాగా ఎండకొచ్చాక ఎండబెట్టాక అప్పుడు విత్తనాలనేవి కొడతారు గట్టిగా. అప్పుడు రాలుతాయి. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. సో దట్ నా నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో, నువ్వులనేది ఇక్కడ ఇన్ని బకెట్స్‌లో ఎందుకు నానబెట్టానో మీకు తెలియట్లేదు కదా! సో, ఇప్పుడైతే చెప్తాను. నేను పచ్చళ్ళు సీజన్ వచ్చేసింది కదా! లైక్ కొత్త నూనెతో పెట్టుకుంటాము, ఆడించుకుంటాము. అందుకని చెప్పేసి ఇక్కడ నువ్వులని నానబెట్టుకొని లైక్ మేము పండించుకున్న నువ్వుల్ని నూనెగా వాడతాము ఇయర్ మొత్తం. సో, ఇక్కడైతే మేము ఒక కాటా నువ్వులనేది నానబెట్టాము. ఒక కాటా అంటే నియర్లీ 100 కేజీస్ అండి నువ్వులనేది. సో, ఇక్కడైతే పౌడర్ ఏస్తున్నారు కదా! సో, అవి నువ్వులు తెల్లగా రావడానికి ఆ మడ్డ ఉంటుంది కదా! పోవడానికి అండ్ ఈ ఈ దాంతోనే కుమ్ముతారు బాగా లైక్ నువ్వుల్లో నలుపు ఉంటుంది కదా! ఆ నలుపు అనేది పోవడానికి జస్ట్ హార్డ్‌గా ఇలా కుమ్ముతారనమాట బాగా. ఇలా నువ్వులు బాగా కుమ్మడం అనేది నేను వీడియో అయితే షూట్ చేయలేదు. బికాస్ బాగా లెంతీ అయిపోతుంది ప్రాసెస్ అని చెప్పేసి. జస్ట్ మీకు ఎలా ఉంటుంది, ఈ ప్రాసెస్ ఏంటి, ఏం చేస్తారు అనేది లైక్ చెప్తున్నాను అర్థమయ్యేలా. సో, ఈ నువ్వులనేవి బాగా ఎక్కువ వాష్ చేస్తారు. బికాస్ చాలా మట్టి గానీ, అదర్ ఇంప్యూరిటీస్ ఉంటాయి కదా! అండ్ అలాగే పొట్టు అనేది లైక్ చాలా ఇలా నూగులా వచ్చేస్తుందనమాట. సో, వాటర్ పోసే కొద్దీ అలా తేలిపోతూనే ఉంటది పైకి మడ్డంతా వేస్టేజ్ అంతా. సో, అలాగే ఈ గిన్నెలోనే స్పెషల్‌గా చేస్తారు. ఇలా నువ్వులు క్లీనింగ్ ప్రాసెస్ అనేది. దీన్ని ఇత్తడి నువ్వుల సో, దీనికున్న చిన్న చిన్న హోల్స్ వలన మనం వాటర్ పోసినా గానీ కింద నుంచి మనం అలా కొట్టినాక అలా వాటర్ అనేది కారిపోతూ ఉంటుందనమాట. ఒక పక్క నుంచి మడ్డ అనేది పైకి అలా తేలుతుంటే మనం పైన వచ్చిన నూగు, ఆ పొట్టు అదంతా మనం తీసేయొచ్చు. సో, బాగా వాష్ చేయాలి. సో, ఎంత బాగా వాష్ చేస్తే సో, అంత బావుంటుంది. సో, ఈ వీడియో మెయిన్‌గా షూట్ చేయడానికి రీజన్ ఏంటంటే, మనకి చాలా మందికి ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు. లైక్ ఎలా చేస్తారు, ఆ ప్రాసెస్ అంతా అని చెప్పేసి. సో, చూసారా అలా కొట్టగానే మొత్తం వాటర్ అనేది కిందకి దిగిపోద్ది హౌల్స్ నుండి. అలాగే నూకకు కడగడం కూడా ఈజీ అవుతది. సో, వాటర్ మనం పోసింది బయటికి రాకపోతే ఎలా? సో, అలా హోల్స్ నుండి బయటకొచ్చేస్తది. అండ్ అలాగే పైన చూసారా ఎలా తేలుతున్న చేత్తో ఇలా పొట్టు అనేది వచ్చేస్తది. సో, ఇప్పుడు చూడండి ఎంత కుమ్మిన తర్వాత నువ్వులనేది కొంచెం తెల్లగా అండ్ కొంచెం బ్లాక్ సీడ్ అంతా లైట్‌గా విడింది కదా! ఇంకా బాగా వాటర్‌తో వాష్ చేయాలి అది. సో, అలా కొట్టిన పప్పంతా మొత్తం వాటర్‌లో వాష్ చేసేసిన తర్వాత ఇలా ఎండలో ఎండబెడతామనమాట. ఈ ప్రాసెస్ వచ్చేసి నియర్లీ హాఫ్ డే పుచ్చుకుంటుందండి. సో, ఎండలో బాగా డ్రై అవుతే ఒక 6-7 అవర్స్ ఆ తడి అంతా వాటర్ తడి అంతా ఆరిపోయి అప్పుడు ఇంకా పొట్టు అనేది వస్తది. లైక్ ఇంకా బ్లాక్ సీడ్ పొట్టు అనేది ఇసురుతున్నప్పుడు వస్తుంది. సో, ఈ ప్రాసెస్ వచ్చేసి బాగా దున్నాలి. లైక్ బాగా పల్చగా ఆరబెట్టాలి ఈ నువ్వులనేది. సో, మనం ఈజీగా సూపర్ మార్కెట్‌కి వెళ్ళిపోయి అలా ఈజీగా ఆయిల్ పర్చేస్ చేసేస్తాము. సో, నువ్వుల నూనె వెనుక ఇంత ప్రాసెస్ ఉంటుంది. సో, ఇంత హార్డ్ వర్క్, ఇంత స్ట్రగుల్ ఉంటుంది. సో, జస్ట్ ఐ వుడ్ లైక్ టు షో టు యూ. అండ్ చాలామందికి నువ్వుల నుండి నువ్వుల నూనెగా కన్వర్ట్ చేసినప్పుడు బిఫోర్ ఈ ప్రాసెస్ ఏంటి అనేది చాలామందికి తెలీదు. ఈవెన్ నాకు కూడా తెలీదు. బట్ ఇలా నేను ఇంట్లో చేస్తారు కనుక నాకు తెలిసింది. సో, యాహ్! ఈ హోల్స్ చూసారా ఇవేనండి. ఒక క్లోజర్ లుక్‌లో చూడండి. మొత్తం ఈ గిన్నె అంతటికి అలా హోల్స్ ఉంటాయి పైనుంచి కింద వరకు. సో, ఈ వాటర్ అనేది ఈజీగా వచ్చేస్తాయి. ఇక్కడ చూసారా మనం ముందు నానబెట్టిన దానికి పప్పు అనేది కొంచెం వైట్‌నెస్ వస్తుంది. లైక్ నువ్వుల్లో నువ్వులుంటాయి. అలాగే వైట్ నువ్వులు కూడా ఉంటాయి కదా! ఈ బ్లాక్ నువ్వులుకి ఇలా చేస్తారు. లైక్ అదంతా పోవడానికి అలా వాష్ చేయగా చూసారా నువ్వులనేది ఎంత వైట్‌గా వచ్చాయో కొంచెంగా. సో, ఆయిల్‌కనే కాదు ఇంట్లో మనం నువ్వులు యూజ్ చేస్తాం కదా! లైక్ సిమ్లీ, లడ్డూస్ అవి సెసమే సీడ్స్‌తో సెసమి లడ్డూస్ అవి చేస్తారు కదా! సో, దానికి కూడా సేమ్ ఇదే ప్రాసెస్. ఎక్కువ ఇటు సైడ్ మన సైడ్ వచ్చేసి ఈ బ్లాక్ నువ్వులే ఉంటాయి. వైట్ నువ్వులనేవి చాలా రేర్. సో, అందరూ మాక్సిమం ఇదే ప్రాసెస్‌లో వెళ్తారు. సో, ఇలాగే ప్యూరిఫై చేస్తారు నువ్వులనేది. సో, చూసారా ఆ వైట్‌నెస్ అనేవి. సో, ఇలా వస్తే సరిపోతుంది నువ్వులకి. సో, ఇక్కడైతే కొద్దిగా ఆరబెట్టుకుంటున్నాను పప్పు. కింద ఇది పైన ఆల్రెడీ చూపించాను కదా! ఇది కిందండి. సో, పైన కింద ఇంకా మొత్తం సర్ఫేస్ అంతా ఇలా నువ్వులతో సరిపోయింది. సో, సన్ డ్రై అయిపోయాక బాగా ఇలా నువ్వులనేవి ఆరిపోయాక సో, పొట్టు వచ్చేస్తాయని చెప్పాను కదా! ఇలా విసురుకోవాలి. విసిరితే ఇంకా పొట్టు అనేది వచ్చేస్తుంది ఇంకా బాగా. సో, నువ్వుల్లో ఇంకా ఆ బ్లాక్‌నెస్ అంతా సెపరేట్ అయిపోతుంది.
మేము కర్రీస్‌లోకి ఇయర్ అంతా ఎక్కువగా ఇదే నువ్వుల నూనె యూజ్ చేస్తాము. గానుగ నూనె ఇట్స్ సో హెల్తీ కదా అని చెప్పేసి ఇయర్‌కి సరిపడా ఇలా 100 కేజీస్ ఒకేసారి చేసేసుకుంటాము. అస్తమానం రారు కదా మనుషులు అవైలబుల్‌లో ఉండరు కదా అని చెప్పేసి. సో ఈ కొత్త నూనెతోనే పచ్చళ్ళనేది కూడా పెట్టుకుంటాం మేము. ఆవకాయ కానీ, లైక్ మాగాయ కానీ అండ్ అలాగే అల్లం మామిడి మీకు చూపించాను కదా! సో అందులో యూజ్ చేసిన ఆయిల్ అంతా ఈ నువ్వుల నూనె. అండ్ అలా ఆరిపోయాక ఇలా బస్తాల్లో వేసేసారు. చూసారా 3 బస్తాస్ ఫుల్ వచ్చాయి. ఇది వచ్చేసి టోటల్ 92 కేజెస్. 92 కేజెస్‌కి లైక్ 100 కేజెస్‌కి 92 కేజెస్ వచ్చాయండి. సో మొత్తం పొట్టు రఫ్‌నెస్ అంతా పోయిన తర్వాత సో మనకి 92 కేజెస్‌కి 50 కేజెస్ అని ఆయిల్ రావాలంట. సో అలా వస్తే బాగా వచ్చినట్టు. సో చూసారా ఈ కార్‌లో పెట్టేసుకున్నాము లైక్ మిల్‌కి వెళ్ళి ఆడించుకోవడానికి. అండ్ అలాగే ఫ్రీడమ్ డబ్బాలు 15 కేజెస్ డబ్బాలు ఉంటాయి కదా! అందులో ఫిల్ చేసుకొని రావడానికి అదిగోండి ఆ డబ్బాల్లోనే నూనె అనేది మేము బ్యాగ్ తెచ్చుకుంటాం మళ్ళీ. సో ఇది చూసారా ఇక్కడ 92 అని రాశారు. ఎందుకంటే అది పప్పు అనేది మేము పట్టుకెళ్ళింది 92 కేజెస్ వెయిట్ ఉంది. సో అందుకు ఎవ్రీ టిన్ మీద 92 అని రాశారు. కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఆ వెయిట్ మేము ఎంత ఇచ్చాము అనేది. సో 92 కేజెస్‌కి మాకొచ్చిన ఆయిల్ ఏంటంటే 48 కేజెస్ వచ్చాయండి. యాక్చువల్లీ 50 కేజెస్ రావాలి. బట్ బానే వచ్చింది అన్నారు. సో 48 కేజెస్. సో ఇవి 3 టిన్స్ వచ్చాయి. సో ఈచ్ టిన్ వచ్చేసి 15 కేజెస్ పట్టాయి. అండ్ నియర్లీ 3 కేజెస్ కనుక 3 టిన్స్ కనుక 45 వరకు వచ్చింది. అండ్ ఇంకా ఒక 2 కేజెస్ అనేవి సరిపోలేదు. సో ఈ టిన్స్‌లో అందుకని ఈ కవర్‌లో ఇచ్చారు. ఈ ఆయిల్ అనేది ఎక్స్‌ట్రా ఇది 2 కేజెస్. సో అలా 48 కేజెస్ వరకు వచ్చింది. ఈ 48 కేజెస్ అనేది ఇయర్ మొత్తం సరిపోతుంది మాకు. లైక్ పచ్చళ్ళకి అదే నూనె, కర్రీస్‌కి అదే నూనె అండ్ ఇంకా ఎక్స్‌ట్రా ఏమన్నా పనులుంటే ఆ నూనె ఎక్కువ యూజ్ చేస్తాము. సో మేము గానుగ నూనె బాగా యూజ్ చేస్తాము. సో మనం ఫేస్‌కి అప్లై చేయడానికి కూడా గానుగ నూనె హెల్తీ. చాలామంది కోకోనట్ ఆయిల్ అప్లై చేస్తారు. కోకోనట్ ఆయిల్ కన్నా ఫేస్‌కి గానుగ నూనె అప్లై చేస్తే ఫేస్ అనేది గ్లో వస్తుందంట. అండ్ ఇవేంటి అనుకుంటున్నారా? అక్కడ తెలగపిండి అంటారు కదా! మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఈ సైడ్ వాళ్ళకి తెలగపిండి నువ్వుల్లో ఉన్న పొట్టు ఆడిస్తాం కదా! నూనె అంతా పోయి నువ్వుల్లో పొట్టు ఉంటుంది. అండ్ నువ్వులు ఆడేటప్పుడు బెల్లం అనేది కూడా ఏస్తారు. లైక్ ఈ మేము ఆడించిన 92 కేజెస్‌కి 6 కేజీస్ అనే బెల్లం కూడా పట్టింది. బికాజ్ బెల్లం వేయకపోతే అందులో మిషన్‌లో నువ్వులనేది నూనె సరిగ్గా అవ్వదనమాట. సో ఆ నూనె క్వాంటిటీ బాగా రావడానికి బెల్లం యాడ్ చేస్తారు. సో ఆ బెల్లంతో కలిసిన పొట్టు ఇది. సో నూనెలో ఉన్న మిక్స్చర్ ఉంటుంది కదా! నూనె రిఫైన్ చేశాక ఈ హార్డ్ బార్స్ ఉన్నాయి కదా! ఇవి దంచుకొని తెలగపిండి కర్రీ చేసుకుంటారు. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. సో ఐ హోప్ యూ లైక్ ద ఎపిసోడ్. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. సీ యూ. సో స్టే హోమ్ అండ్ స్టే సేఫ్ అండ్ subscribe.